వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్ ఏం శ్యామ్ ప్రసాద్ గురువారం ఉదయాన్నే తనిఖీ చేశారు. సీతానగరం మండలం మురిపివలస సూరంపేట పంచాయతీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. పంపిణీ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సజావుగా పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు ఇప్పటికే కంట్రోల్ రూమ్ను సైతం ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా నియమించామని, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 1,43,398 పెన్షన్లు ఉన్నాయని, వీటికి 59.58 కోట్లు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. కదలలేక మంచానికి పరిమితమైన వారికి మొదటగా పంపిణీ చేయటకు ఏర్పాట్లు చేశామన్నారు. సచివాలయ సిబ్బంది, వెలుగు, ఏపీఎంలు, సీసీలు తదితరులను ఇందులో భాగస్వామ్యం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పేమెంట్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు పెయిడ్ మా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. అంటే ఇస్తారు కదా సార్, కొంతమందికి ఎవరికేమన్నా ఫోన్ నెంబర్ ఈ నెంబర్ కొంచెం జాగ్రత్తగా రైట్ పర్సన్ ఎలాంటి అంటే వేరుగా ఫోన్ నెంబర్ చెప్పమ్మా. పేమెంట్ చేసి రిసీవ్ చేసుకున్నాం. 97 చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? 970-1162-968. అమ్మా, ఇప్పుడు పెన్షన్ బాగుందా? ఇలా మీ ఇంటికి వచ్చి ఇస్తున్నాం కదా, ఇబ్బంది ఏం లేదు కదా? అండ్ ఎంత ఇస్తున్నాం ఇప్పుడు? ఏం చేస్తున్నారు 4,000తో? దేనికి ఖర్చు పెడుతున్నారు? అంటే గవర్నమెంట్ ఇస్తుంది కదా మందులకి, బీపీ, షుగర్ అన్నిటికీ మేమే ఇస్తాం. మీరే మందులు కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, మీ అబ్బాయా? మీరు ఉంటారు. ఇంకా పండ్లు అవి కొనవచ్చు, మంచిది లేదు. అయిపోయింది. ఫోన్ నెంబర్ చాలా తీసి